హైదరాబాద్లోని స్వీట్ షాపుల్లో మూడో రోజు తనిఖీలు కొనసాగిస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. శాంపిల్స్ సేకరించి టెస్ట్ కోసం ల్యాబ్కు పంపారు. నగరంలో 45 స్వీట్ షాప్స్ పై రైడ్స్ చేస్తున్నారు. స్వీట్ల తయారీలో భారీగా సింథటిక్ కలర్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలు పాటించని షాపులకు నోటీసులు ఇచ్చారు. కొన్ని స్వీట్ షాప్స్ లో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబుల్స్, ఎక్స్పైరీ డేట్ లేదన్నారు. స్వీట్స్ తయారీ చేసే ప్లేస్ లో ఈగలు, దోమలు ఉన్నట్లు ఐడెంటిఫై చేశారు. కల్తీ నెయ్యి, నూనెతో నిర్వాహకులు స్వీట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కలర్ఫుల్ గా ఉండేందుకు స్వీట్లను తినొద్దని సూచిస్తున్నారు అధికారులు. ఈ దివాళీ అనగానే ఎక్కువగా స్వీట్స్ గుర్తుకొస్తాయి. సో ఇప్పుడు భారీగా డిమాండ్ ఉంటుంది కాబట్టి స్వీట్ షాప్స్ టన్నుల కొద్ది స్వీట్స్ని తయారు చేస్తూ ఉంటారు. హెవీగా తయారు చేస్తుంటారు. ఈ టైంలో ఎక్కువగా కల్తీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నగర వ్యాప్తంగా లాస్ట్ 3 days నుంచి ఆ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీమ్స్ రైడ్స్ చేస్తున్నారు. ఇది కంటిన్యూస్గా చేస్తున్నారు. ఫస్ట్ డే వచ్చేసి 47 షాప్స్లో చేశారు. నిన్న నగర వ్యాప్తంగా కాకుండా స్టేట్ వైడ్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం మొత్తం 95 షాప్స్లో చేస్తున్నారు. ఈరోజు మళ్ళీ ఒక 45 షాప్స్లో ఇటు హైదరాబాద్ అంటే GHMC పరిధిలో ఉన్నటువంటి స్వీట్ షాప్స్ పైన తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ స్వీట్ షాప్స్ తయారు చేసేటువంటి ఈ స్వీట్స్ తయారు చేసే కిచెన్లో చాలా వరకు ఆ కిచెన్ చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా పూర్తిగా అన్హైజీనిక్గా ఉన్నట్లు, అపరిశుభ్రంగా ఉన్నట్లయితే అధికారులు గుర్తించారు. అలాగే వీళ్ళు తయారు చేసే ఆ స్వీట్స్లో ఉపయోగించేటువంటి పిండి కానీ ఇతర ఐటమ్స్ అన్నీ కూడా డైరెక్ట్గా కిచెన్లో ఫ్లోర్ పైన వేస్తున్నారు. ఫ్లోర్ పైన వేసి వాటిని తీసేసి వాటిని మిక్స్ చేసేదంతా డైరెక్ట్గా ఫ్లోర్ పైన మిక్స్ చేస్తున్నారు. ఆ తర్వాత తీసి వాటిని స్వీట్స్గా తయారు చేసి మనకు అమ్ముతున్నారు. ఆ కిచెన్లో ఉన్నటువంటి డర్టీ ఐటమ్స్ అంతా కూడా ఏదైతే ఫుడ్ తయారు చేస్తున్నారో ఇది కలిసి ఈ స్వీట్స్ కంటామినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇదే కాకుండా ఆ స్వీట్స్లో కలిపేటువంటి ఆ నెయ్యి కానీ లేకపోతే అందులో ఉపయోగించేటువంటి ఆ నూనె కానీ ఇవన్నీ కూడా కంటామినేటెడ్ అంటే కల్తీ చేసినటువంటి నెయ్యిని ఎక్కువగా కల్తీ చేసినటువంటి నూనెనే ఎక్కువగా యూజ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఎందుకంటే హెవీ క్వాలిటీ ఆఫ్ అమౌంట్ వాళ్ళకి కావాల్సి ఉంటుంది, ఎక్కువగా గిరాకీ ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా తయారు చేయాల్సి ఉంటుంది కాబట్టి తక్కువ ధరలో వచ్చేటువంటి ఈ కల్తీ నెయ్యి కానీ కల్తీ నూనె కానీ ఎక్కువగా వాళ్ళు ఉపయోగిస్తూ వీటన్నిటిని కూడా స్వీట్స్ని అమ్ముతున్నట్లు గుర్తించారు. ఇదే కాకుండా ముఖ్యంగా ఈ స్వీట్స్ మనకు చూడగానే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. మన షాప్స్ పోగానే వాళ్ళు గ్లాస్లో పెట్టేసి అమ్ముతుంటారు. అవన్నీ మనకు కలర్ఫుల్గా కనిపిస్తాయి. దానిలో ఈ సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతున్నారు.